ఎలక్షన్ల ముందు కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందో మనకందరూ తెలిసిందే. రెండు రకాలుగా చెప్పారు. ఒకటి, ఈ వాలంటీర్లు ఏం చేస్తారు, అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ అవసరమా, లేదా వాలంటీర్కి 5,000 రూపాయలు చేసే ఉద్యోగమా అని చెప్తూ చివరికి వచ్చేసరికి ఇదే వాలంటీర్ వ్యవస్థ మేము కంటిన్యూ చేస్తాము, 5,000 ఏంది 10,000 రూపాయలు మేము ఇస్తామనేసి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు శాసన మండలిలో ఈ వాలంటీర్ల గురించి, వాళ్ళ జీతాల గురించి, ఆ వ్యవస్థ గురించి అడగడం జరిగింది. మంత్రి గారు చెప్తూ వాలంటీర్ వ్యవస్థే లేదు, వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు అనేసి ఒక చిన్న సింపుల్ గా ఒక మాటలో 2,56,000 ఉద్యోగం చేసే వ్యక్తులను అట్లా ఒక మాటలో తీసి పాడేయడం జరిగింది. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే గత ఆగస్టు నాటికే వాలంటీర్ లేకపోతే మీ ప్రభుత్వం వచ్చే నాటికి వాలంటీర్ సచివాలయంకు, ఇదే వాలంటీర్లు సచివాలయంకు రావడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ డిస్టిక్ లో వరదలు వచ్చినప్పుడు ఇదే ప్రభుత్వం 7వ తారీఖు 9వ నెల 2024 మెమో నంబర్ 254493 ప్రకారం